చూసినట్లయితే బీజేపీలోకి జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ అంటూ కూడా చూస్తున్నాం. గత 3 రోజులుగా ఈ వార్త వస్తూనే ఉంది. బీబీ పాటిల్కి సంబంధించిన వార్త. నిన్న ఆయన నడ్డా సమక్షంలో, అదేవిధంగా లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొన్ని రోజులుగా తనకు సంబంధించి బీజేపీలోకి వెళ్తారని వార్తలు వస్తున్నా ఆయన కూడా దాన్ని ఖండిస్తూ వచ్చారు. ఎక్కడికక్కడ దాన్ని ఖండిస్తూ వచ్చారు. నేను వెళ్ళటలేదు బీఆర్ఎస్లో కంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం జహీరాబాద్కు సంబంధించి బీజేపీ డెవలప్మెంట్ బాగా చేసిందంటూ కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు అవకాశం వచ్చినప్పుడల్లా. అందరికీ కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. అందుకే గత వారం రోజులుగా ప్రధాన వార్తాపత్రికలన్నీ కూడా బీబీ పాటిల్కి సంబంధించిన వార్తను ఏదో ఒక మూల ప్రచురిస్తూనే ఉన్నాయి. టీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అనే అంశానికి సంబంధించి. సో ఆయన నిన్న తాజాగా నడ్డా సమక్షంలో ఆయన పార్టీని వీడే ప్రయత్నం చేసి బీజేపీ జెండా కప్పుకున్నారు. జహీరాబాద్లో మనం చూసినట్లయితే బీజేపీలో చాలా సీరియస్ ఫైటే ఉంది. అక్కడ ఒక దశలో కిషన్ రెడ్డి అనుచరులు, అదేవిధంగా ఒక దశలో బండి సంజయ్ అనుచరులు కూడా ఆ టికెట్ కోసం పోటీ పడుతూ వచ్చారు. ఇక ఏదైతే గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ కూడా ఒక దశలో ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం అయితే జరిగింది జహీరాబాద్ నుంచి. ఇక రచనారెడ్డి పేరు కూడా ఇక్కడ నుంచి ప్రముఖంగా వినిపించింది. అయితే వీళ్ళందరినీ పక్కకు నెట్టి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ వచ్చారు కాబట్టి ఆయనకే ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం అయితే, జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ విషయాన్ని ప్రధానంగా ఈ రోజున హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఈనాడు. ఇంకొందరు చేరబోతున్నారంటూ లక్ష్మణ్ మాట్లాడారు నిన్న భాజపాలోకి, బారాసా ఎంపీ బీబీ పాటిల్. అండ్ దెన్ ఇంకొందరు కూడా చేరబోతున్నారు. భారాసాను BBB పార్టీగా మార్చుకోవాలని తరుణ్ చుగ్ ఎద్దేవా చేస్తున్నారు. కొన్ని కీలక కామెంట్స్ కూడా ఈయన చేరిన సమక్షంలో కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా వచ్చాయి. లక్ష్మణ్ లాంటి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, తరుణ్ చుగ్ లాంటి వాళ్ళు కూడా. ఈ అంశాన్ని ప్రధానంగా ఈ రోజున ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. పర్టికులర్గా మనం చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఈ ప్రాంతాల్లో ఈ బీబీ పాటిల్ చేరిక వల్ల బీజేపీకి లోక్సభ ఎన్నికల సమయంలో కొంత ఫాయిదా ఉండే అవకాశం అయితే ఉంటుంది.